ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్లీ ఉమెన్ జర్నలిస్టులు కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు దీని గురించి. చాలా ట్రోల్స్ అండ్ ఆల్సో ఫేస్ మార్ఫింగ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చేవారికి ఇలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న వాళ్ళకి కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వగలరా? Thank you for that question, ma. It's a very important question. I think internet వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు we are still literally battling the same question. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, నేను మీ గురించి తప్పు మాట్లాడినప్పుడు నాలో ఏదో తప్పు ఉండే మీలో మాట్లాడతాను. నేను మీ గురించి ఏదో ఒకటి చెప్తున్నాను అంటే మీలో ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తున్నాను. నేను థెరపీకి వెళ్ళాల్సి వచ్చిందండి. యూనో అండర్స్టాండింగ్, am I so horrible? Am I such a bad person? Why can't my good be seen? నేను అనుకునిందే కదా చెప్తున్నాను. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లా. నేను నేర్చుకునింది మీకు తీసుకొస్తున్నాను. బికాజ్ నేను తిరిగిన అన్ని ఊర్లు మీరు తిరగలేదు, నేను వెళ్ళిన ప్లేసెస్కి మీరు వెళ్ళలేదు, నేను చూసిన థింగ్స్ మీరు చూడలేదు. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. ఇది నాది అని నేను దాచిపెట్టుకోవట్లా. బట్ I realize I'm in a platform now. I want to say a few words, opinions. Everybody has one, they're like nostrils, anta. Everybody has one. But you just need to know what to accept, what not to. ఇంకొకటి చెప్తాను. ఈరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ఐల్ బీ లైక్, ఓకే ఏమన్నారు, నా సినిమా బాగాలేదా, ఎందుకు బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదా, ఐ విల్ టేక్ యూ సీరియస్లీ. ఎవడో ఒకడు కంప్యూటర్ వెనకాల కూర్చొని ఏమేమి అన్న అది కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐ షుడ్ బీ వరీడ్ అబౌట్ మీ. ఓకే, బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవరు నిన్ను అంటున్నారు అని. నువ్వు వెళ్ళి వాడు సంగతి చెప్తాను నేను, వాడిని కుక్ చేస్తే 0 followers ఉంటారు వాడికి. అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది, వాడెవడు నన్ను అన్నందుకు నేనెందుకు ఇంత ఫీల్ అయ్యి వాడిని అందామని వెళ్ళి వాడికి 0 followers. సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్, మన రియాక్షన్ రాబెట్టడం కోసం. సగం మంది ఐ డోంట్ థింక్ దే ట్రై టు బీ మీన్ ఆల్సో, దే జస్ట్ వాంట్ టు గెట్ ఆర్ అటెన్షన్ అనమాట. బట్ వెన్ యూర్ ఇన్ ద గ్లాస్ హౌస్ అమ్మ, ఇంకా యూర్ ఇన్ ద గ్లాస్ హౌస్ పడతానే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ మీ మెడిటేషన్ హెల్ప్డ్ అ లాట్, రేకీ హెల్ప్స్ అ లాట్. సో నేను లోపలికి వచ్చే ముందే ఒక వైట్ లైట్ వేసుకొని వచ్చేస్తాను. మీరు నన్ను ఏమన్నా మీకే బౌన్స్ కొడుతుందని. బట్ దీస్ ఆర్ స్కిల్స్ ఐ హ్యాడ్ టు లెర్న్ టు సెంటర్ మై సెల్ఫ్, టు గ్రౌండ్ మై సెల్ఫ్. ఇంతకుముందు నాకు ప్రెస్ మీట్ అంటే ఇలా ఉనికేదాన్ని. బికాజ్ నన్ను అడిగింది నేను ఫట్మని అనేస్తాను, నేను ఆలోచించి మాట్లాడే అమ్మాయిని. కానీ ఇక్కడుండే వాళ్ళకి ఏది కావాలో ఆ ఒక్క లైన్ మటుకు ముందు వెనకాల కాంటాక్ట్స్ లేకుండా దే విల్ పుట్ ఇట్ అప్. సో మీరు బయట జనాల్ని మీరు ఎంత అంటున్నారు, నేను ప్రెస్ వాళ్ళని అంతే అంటాను. బికాజ్ అల్టిమేట్లీ యు ఆర్ ద గైజ్ ఆర్ పుట్టింగ్ ద థింగ్స్ అవుట్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రారు కదా, మీరు ఏమి బయట పెడుతున్నారు, పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దాట్. సో యూ యాజ్ అ ప్రెస్ అసోసియేషన్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని ఇట్ టుక్ మీ 1 month టు గెట్ అన్ అపాలజీ. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి, ఆయన ఫీల్ అవుతున్నారమ్మా, మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 నెల రోజుల తర్వాత ప్రతి అసోసియేషన్కి వెళ్ళాను, ప్రతి పెద్ద మనిషితోటి మాట్లాడాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. వెయిట్ సార్, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. ఓకే, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. I continued. ఇప్పుడు నేను పేర్లు చెప్పాలంటే ఒక 25 పేర్లు చెప్పాలి, కంటిన్యూస్గా మాట్లాడారని. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ వన్ ఇట్. అల్టిమేట్లీ వాట్ డిడ్ హీ సే, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అమ్మా, రిమూవ్ ఇట్ అని. ఐ డిడ్ నాట్ రిమూవ్ ఇట్. సో ద రెస్పాన్సిబిలిటీ లేస్ ఇన్ ఆల్ ఏరియాస్ అండి. ఇప్పుడు నేను అసభ్యంగా మాట్లాడితే ఐ హ్యావ్ టు బీ క్వశ్చన్డ్.
బట్ ఉన్నదానికి లేని దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసిన ఇంక నేను ఐ సెడ్ ఓకే, ఇంక ఎవరికి యునో లెట్ ఈచ్ పర్సన్ బీ యూ. సో నా వెనకాల నుండి మాట్లాడుతున్నారు తప్ప నా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఇలా అడిగితే నేను ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. నేను వెనక్కి తిరుక్కొని ముందుకెలా నడుస్తానండి, నేను ఎంత దూరం నడుస్తాను ఇలా. మంచులక్ష్మి గారు కాదు మంచులక్ష్మి మంచులక్ష్మి ఎస్ ప్లీజ్. ఆ ఇష్యూలో అసోసియేషన్ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు. అసోసియేషన్ మీకు హెల్ప్ చేసింది. అసోసియేషన్ మీకు కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా లేడు. అది నాకు తెలియదండి. ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ వెరీ గుడ్, హీ డిజర్వ్డ్ ఇట్. ఐ హ్యాడ్ టు బీ ద వాయిస్ ఆఫ్ ఇట్ ఫస్ట్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హీ సెడ్ సంథింగ్ టు, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్డ్ దెమ్ అవుట్. అంతకుముందు జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళే వచ్చి నా దగ్గర ఎంతోమంది కంప్లైంట్ చేశారు, ఆయన ఇంతే అండి మమ్మల్ని కూడా చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా నేనే వచ్చి వాగాల్సి వచ్చింది, హలో హీ ఈజ్ రాంగ్ అని. మీరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే కదా మేము చేసింది. Thank ఎవరైనా you. ఫార్వర్డ్ ముందుకు వస్తేనే కదా మన అసోసియేషన్ నుంచి ఫార్వర్డ్ అయ్యేది. అదే అన్నాను, నేనే రావాల్సి వచ్చింది ఇంతమందిని చేసి కూడా అంటున్నా. బట్ ఐ డిడ్ గెట్ అ కాల్. మేబీ యూ డోంట్ నో, ఫ్రమ్ యువర్ అసోసియేషన్ ఓన్లీ వీ గాట్ అ కాల్ అండి. ఐల్ గివ్ యూ ద నేమ్స్ వెనకాల ఎవరు ఫోన్ చేశారో కూడా. మంచులక్ష్మి గారు ఎస్, వాట్ ఎవర్ మే దే ప్లే, అది ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినా అల్టిమేట్గా జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది కోర్ పాయింట్. అయితే ఈ మధ్య వచ్చే రియాలిటీ షోస్లో ఏదన్నా తేడా వస్తే ఎంత ఎత్తున ప్రశంసలు వస్తున్నాయో